ఓకే. ఏదో పని మీద పోయా నేను. హ్మ్. ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు అని చెప్పనే పొద్దున్నొచ్చి తెల్లారుజామున 1 గంట 2 గంటల వరకు ఉండి మొత్తం తుఫాను పీడిత ప్రాంతాల్లో మంతా తుఫాను పీడిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్ల గురించి అక్కడ కలెక్టర్లకి ఏదైతే ప్రత్యేకంగా 19 జిల్లాలకి అధికారులు వేశారో వాళ్ళకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ అక్కడ అందుతున్నటువంటి సహాయం గురించి, సహాయ శిబిరాలు జరుగుతున్నటువంటి విధానం గురించి అక్కడ వాళ్ళు చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉంటే పైపెచ్చు నిన్నగాక మొన్న లోకేష్ బాబు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. హ్మ్. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక విలేకరి ఈ విధంగా మీరు అసలు ఏమాత్రం కూడా మీరు సహాయం చేయట్లేదట. హ్మ్. కేవలం ఆర్టీజీఎస్ ఏసీ రూమ్ లో కూర్చొని మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రులు ఏదో నాటకం ఆడుతున్నారని చెప్పని విమర్శిస్తున్నారు. దీనికి మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పానంటే, ఇప్పుడు నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు, హ్మ్. ఇవి నేను పట్టించుకోదలుచుకోలేదు. మా మనసులన్నీ కూడాను ఇవాళ మొంతా తుఫాను తాకిడికి గురైనటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో మేమందరం కూడా నిమగ్నమై ఉన్నాము. హ్మ్. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మీకు ఏమైనా ఉంటే వెయ్యండి, నేను సమాధానం చెప్తాను అని చెప్పానన్నారు. ఎంత డిగ్నిఫైడ్ గా ఉందండి ఆ సమాధానం, ఓకే. ఎంత పద్ధతిగా మాట్లాడారండి లోకేష్ బాబు గారు. హ్మ్. అదే స్థానంలో ఎవరన్నా వైకాపా మంత్రి గనుక ఉన్నట్టయితే ఇష్టం వచ్చినట్టు బురద తల్లేవాళ్ళు హ్మ్. తెలుగుదేశం పార్టీ. అందుకని ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గాని, వైకాపా పార్టీలు గాని ఏదైతే ట్వీట్ చేశారని చెప్పని మీరు అన్నారో, హ్మ్. ఒకవైపున మొంతా తుఫానుకు ప్రజలు విలవిల్లాడుతూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏసీ రూమ్ లో కూర్చొని చోద్యం చూస్తున్నారా? ఎంత తప్పుడు ప్రచారం అండి. హ్మ్.